తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో కలిసి ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన ఉచిత రవాణా అందించడమే ఈ సేవల ఉద్దేశంగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించడం, మాతా శిశు మరణాలు తగ్గించడమే ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యమన్నారు. ప్రసవానికి ముందు వైద్య పరీక్షలు, హైరిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో చికిత్స అవసరమైన వారికి ఆసుపత్రికి రాకపోకల కోసం ఈ వాహనాలు వినియోగిస్తున్నట్టు చెప్పారు. అధునాతన ఏసీ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులు, జీపీఎస్ ట్రాకింగ్, SOS బటన్, 102 కాల్ సెంటర్ సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. రేటు తగ్గించాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా రిమోట్ ఏరియాల్లో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళకి రవాణా సౌకర్యం కల్పించడం అనేది తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యొక్క ప్రధానమైనటువంటి అంశం. వారు గర్భిణీగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డలకు సంబంధించి సౌకర్యవంతంగా, సురక్షితంగా ఇళ్ళకి చేర్చడం, ఇలాంటి అంశాల మీద, లేదా అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి గర్భిణీగా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి సురక్షితమైనటువంటి రవాణా సౌకర్యం ఏర్పరచడానికి ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ ఏర్పాటుని రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆశా వర్కర్కి కానీ ఇతరులకు కానీ తెలియజేస్తే వాళ్ళు వెంటనే 102, ఇది మామూలుగా ఇది 104, 108 మనకు తెలుసు, ఇది 102 సర్వీస్. ఈ 102కి ఫోన్ చేస్తే ఈ రవాణా సౌకర్యాన్ని